నమస్కారం లతాపుట్ల గారు. నమస్తే అండి. మాహూర్గఢ్ యాత్ర దత్తాత్రేయ క్షేత్రం, అక్కడ దత్తాత్రేయుడు నిద్రించిన స్థలం అని కూడా చెప్తా ఉంటారు. అసలు ఈ మాహూర్గఢ్ యాత్రని ఎందుకు చేయాలి? గతంలో 2 సార్లు మీరు అక్కడ క్షేత్రయాత్రని కూడా చేపట్టారు. ఎంతో మంది భక్తులను అక్కడికి వెళ్ళి దగ్గరగా వెళ్ళి తీసుకెళ్లి చూపించారు. అక్కడ ఉన్నటువంటి రేణుకా అమ్మవారి విశిష్టత కూడా చాలా ప్రత్యేకమైనది. ఆ క్షేత్రంలో దత్తాత్రేయుడు ఉన్నట్టుగా కూడా మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపించినటువంటి సంగతిని మనం చూసాం. ఆ రోజు దత్తపీఠంలో వేడుక జరుగుతున్నప్పుడు అక్కడ ఒక భక్తుడు మనకు ఈ విషయాన్ని కూడా చెప్పారు. మేము మాహూర్గఢ్ వెళ్ళినప్పుడు దత్తాత్రేయుడు మాకు కనిపించాడని చెప్పేసి. ఏంటి అసలు ఈ మాహూర్గఢ్కి ఎందుకు వెళ్ళాలి? మాహూర్గఢ్ యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు కూడా మళ్ళీ మాహూర్గఢ్ వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎవరైనా దత్త భక్తులు రావాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా ప్రయాణం కూడా చేయవచ్చు. సో ఏంటి మేడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి అసలు? చాలా చక్కగా అడిగారండి. మాహూర్గఢ్ క్షేత్రంకి అసలు ప్రధానమైన ముఖ్యమైన దత్తక్షేత్రం అని చెప్పాలి. ఎందుకంటే మిగతా చోట్లన్నీ మనం దత్త అవతారాలు చూస్తున్నాము. శ్రీపాద వల్లభుడిని మనము మొదటి దత్తాంశగా దత్త అవతారంగా మనము పిఠాపురంలో చెప్పుకుంటున్నాం. వెరీ పవర్ఫుల్ ఇన్కార్నేషన్. ఆయన శ్రీపాద వల్లభుల్ని నేను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. రెండోది నృసింహ సరస్వతి గానగాపూర్. అసలు అవతారాలు కాకుండా అస్సలు దత్తాత్రేయ స్వామి త్రిమూర్తులు మొదటి అడుగుపెట్టిందే మాహూర్గఢ్ క్షేత్రంలో. ఓకే. అత్రి అనసూయలు తపమాచరించినప్పుడు మొట్టమొదటి పాదం పెట్టిన చోటే మాహూర్గఢ్ క్షేత్రం. అంతటి విశిష్టత మాహూర్గఢ్ క్షేత్రంలో ఉంది. అత్రి అనసూయలు, అక్కడ అనసూయమాత పహాడు ఉంటుంది, దత్తాత్రేయ స్వామి గుడి ఉంటుంది పైన. ఒక కొండ అనసూయమాత అయితే, ఇంకొక కొండ దత్తాత్రేయ స్వామి, ఇంకొక కొండ రేణుకామాత. అసలు రేణుకామాతని స్వయంభూ అని చెప్పిందే దత్తాత్రేయ స్వామి. రేణుకామాత స్వయంభూ, ఆవిడికి పుట్టుకంటూ లేదు, ఆవిడే ఈ సృష్టి అని చెప్పారు దత్తాత్రేయ స్వామి. అలాంటి మహా అద్భుతమైన క్షేత్రం మాహూర్గఢ్ క్షేత్రం. మరి మేము గానగాపూర్కి వెళ్ళి భిక్ష చేస్తున్నాము. గానగాపూర్కి వెళ్ళి మేము నదీ సంగమంలో స్నానం చేస్తాం. మాహూర్గఢ్ వెళ్ళి ఏం చేయాలి? అసలు మాహూర్గఢ్ వెళ్ళి ఏం చేయాలి అని అంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. గానగాపూర్ ఎంతటి పవర్ఫుల్ క్షేత్రమో అంతటి కంట ద మోస్ట్ పవర్ఫుల్ క్షేత్రం మాహూర్గఢ్. గానగాపూర్ ఎలా అయితే పౌర్ణమిలకు వెళ్తున్నారో మాహూర్గఢ్ క్షేత్రం కూడా వెళ్ళి చూడండి. పౌర్ణమిలకు వెళ్ళండి, 5 పౌర్ణమిలకు వెళ్ళండి, 5 అమావాస్యలకు వెళ్ళండి. మీ డెస్టినీ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. దత్తభక్తులు అందరికి అదే చెప్తాను. కష్టాల్లో ఉన్నాము అనే వాళ్ళకి రండి మాతో పాటు మాహూర్గఢ్ వెళ్ళి ఏం చేయాలో చెప్తాం. అక్కడ ఎంత అద్భుతాలు ఉన్నాయంటే అండి, ముఖ్యంగా అది దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు వచ్చి పడుకునే స్థలం, నిద్రించే స్థలం. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వచ్చి అక్కడ నిద్రిస్తారు. అలాంటి అద్భుతమైన క్షేత్రం. స్వయంభుగా రేణుకామాత వచ్చిన భక్తుల కోరికలన్నీ తీర్చి ఇక్కడ ఉంది, విరాజిల్లుతుంది ఆ తల్లి. రేణుకామాత జమదగ్ని మహర్షి తపమాచరించిన చోటు మాహూర్గఢ్ క్షేత్రం. రేణుకామాతని ఎప్పుడైతే తల ఖండించమని చెప్తాడో పరశురాముడు, తన యొక్క రేణుకామాత యొక్క దశదిన కర్మ చేసిన చోటు మాహూర్గఢ్ క్షేత్రం. మాతృతీర్థం ఉంటుంది అక్కడ. కోటి అంటారు కదా, కోటి నదులు కలిసిన తీర్థమే మాతృతీర్థం. కోటి అంటే ఏంటండి అసలు? చాలా కదా. కోటి నదుల తీర్థం కలిసిందే మాతృతీర్థం అంటారు. అక్కడ మాతృతీర్థం ఉంది. ఏకవీరికా మాత అష్టాదశ పీఠాల్లో ఒక పీఠం, అది ఏకవీరికా మాత క్షేత్రం అక్కడ ఉంది. స్వయంగా రేణుకామాత ధ్యానం చేసిన చోటు అక్కడ ఉంది. జమదగ్ని మహర్షి ధ్యానం చేసిన చోటు అక్కడ ఉంది. జమదగ్ని మహర్షి వాళ్ళ గురువు గారు ధ్యానం చేసిన చోటు కూడా అక్కడే ఉంది. పరశురాముడు అక్కడ ఉండి ఈ కార్యక్రమాలు చేస్తూ పైన కొండ మీద నుంచి దత్తాత్రేయ స్వామి నువ్వు ఈ విధంగా చెయ్యి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, అక్కడ పరశురాముడు వాటిని ఫాలో అయ్యి మాతృతీర్థం దగ్గర తన తల్లి ఒక దశదిన కర్మ చేసి మళ్ళీ నా తల్లి నాకు కావాలి అని జమదగ్ని మహర్షిని అడిగి బ్రతికించమని కోరుకుంటాడు. అందుకే రేణుకామాత మళ్ళీ వస్తుంది తిరిగి. మాహూర్గఢ్ వెళ్ళి ఏం చేయాలి అని అంటే అక్కడ నిద్ర చేయాలి. దత్తాత్రేయ స్వామి నిద్రించిన చోట నిద్ర చేయాలి. మాతృతీర్థంలో స్నానం చేయాలి. అక్కడ కూర్చొని మంత్రోపాసన చేయాలి. రేణుకామాతను దర్శించుకోవాలి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలి. అడవిల్లో ఇవన్నీ ఎవరు చూపించరు, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అడవిల్లో రేణుకామాత ధ్యానం చేసుకున్న చోటు, ఆ చోటుకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మాహూర్గఢ్ క్షేత్రంలో మనం చేయాల్సిన పనులు. అలాగే నువ్వు భిక్ష చేయాలనుకుంటే అక్కడ కూడా భిక్ష వేయొచ్చు. ఇక్కడ కూడా ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి భిక్ష స్వీకరించడానికి వస్తారు, నిద్రించడానికి వస్తారు. సో ముఖ్యంగా
ఏ తేదీల్లో ఈ క్షేత్ర యాత్ర ఉండబోతుంది, ముఖ్యంగా ఎన్ని రోజుల ముందు రిజిస్టర్ అవ్వాలి, అదేవిధంగా అతి తక్కువ మందితోనే ఈ యాత్ర ఉంటుందా, ఎలా అంటారు? జూన్ 27, 28 అనుకుంటున్నా, శని ఆదివారాలు వస్తుంది. ఆ రోజు ఈ యాత్ర నిర్వహించబోతున్నాము. మాహూర్గఢ్ క్షేత్రం యొక్క యాత్ర. మళ్ళీ స్వామి నన్ను పిలుస్తున్నారు అన్నట్టుగా భావిస్తున్నాను. Yes. ఎందుకంటే నేను జనవరి నెలలో వెళ్ళటం జరిగింది. అవును. జనవరి తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ స్వామి నన్ను పిలుస్తున్నారు అని అనిపిస్తుంది. మాహూర్గఢ్ క్షేత్రము ఎస్. వెళ్ళి అక్కడ మనము ఒక రాత్రి నిద్ర చేస్తాము. అలాగే నేను చెప్పాను కదా, ఈ అడవి ఇంటీరియర్ అడవిలో ఎక్కడ అమ్మవారు ఉన్నారు, ఎక్కడ వీళ్ళ ధ్యానం చేసుకునే చోటు ఉంది, ఎక్కడ వీళ్ళ సమాధులు ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి తెలియదను. ఇవన్నీ మనము వెళ్ళి అక్కడంతా కూడా మనము స్వామి గురించి, అమ్మ రేణుకామాత గురించి తెలుసుకున్నాం కాబట్టి రోజు అమ్మవారు ఇక్కడి నుంచి మట్టి కుండలో నీళ్ళు తీసుకెళ్లేవారట జమదగ్ని దగ్గరికి. ఒక్కరోజు ఎప్పుడైతే జస్ట్ త్రుటి ఆలోచన ఇలా మారినందుకే అంతటి శిక్ష విధిస్తారు జమదగ్ని మహర్షి. జూన్లో 27, 28 తేదీల్లో ఈ మాహూర్గఢ్ యాత్ర అయితే ఉండబోతుంది. సో ఎవరైనా కూడా రావచ్చు. మనము గానగాపూర్ వెళ్ళి కోరికలు కోరుకుంటే ఎలా నెరవేరుతున్నాయో, మాహూర్గఢ్ క్షేత్రం వెళ్ళి కోరికలు కోరుకోండి, ఇమీడియట్ అవుతుంది. అది కూడా ఎస్. గానగాపూర్లో ఏ విధంగా అయితే అవుతున్నాయో అంతకంటా తీవ్రతరంగా అవుతాయి. ఎస్. ఇందులో సందేహమే లేదు. సాక్షాత్తు దత్తాత్రేయుడు నిద్రించిన ప్రదేశం, దత్తాత్రేయుడు ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం, అక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని చాలా చక్కగా చెప్పారు. అక్కడికి ఎంతో మంది ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ వాళ్ళందరూ కూడా గానగాపూర్లో నిద్ర చేసినట్టు మాహూర్గఢ్ ఈ నిద్రా స్థలంలో కూడా నిద్రిస్తారు. సో ఫలితాలు మనం చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. సో జూన్ 27, 28 తేదీల్లో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం నుండి మాహూర్గఢ్ యాత్రను అయితే చేపడుతున్నారు. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ యాత్రలో పాల్గొనవచ్చు. దానికంటే ముందు ఈ కింద కనిపిస్తున్న నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. తద్వారా మీకు టూర్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. జై గురుదత్.